3, 4, 5 తరగతుల స్కై గ్రూప్ వారి కోసం డే 12న చేయవలసిన కృత్య నిర్వహణ, టీచర్లు రాయవలసిన డైరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా తెలుగుకు సంబంధించి సంభాషణ, బొమ్మలతో కమ్మని కథల గురించి మాట్లాడతారు. నెక్స్ట్ కథల పుస్తకం నుంచి విహారయాత్రను పిల్లలందరూ అక్షర దోషాలు లేకుండా చదువుతారు. చిత్రాల సహాయంతో గుమ్మడికాయ గుండమ్మ కథను చెప్తారు. ఇది ఆల్రెడీ నిన్న జరిగిన కథే కాబట్టి సొంత మాటల్లో కూడా చెప్పడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఆటలు. కథలు అల్లుదామా. టీచరు ఒక పదం ఇచ్చినట్లయితే ఆ పదంతో వారు కథను పూర్తి చేస్తారు. స్టార్ట్. సింహం. దీపిక. రేష్మ. జోస్లీనా. సింహం కుందేలుతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామని. సింహం కుందేలుని తినేసింది. అప్పుడు అక్కడ కుందేలు దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంది. కుందేలు పారిపోయింది. కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది. సింహం కుందేలు వెనకాలే ఉన్నది. సింహం కుందేలును తినేసిందా? లాస్ట్ కుందేలును తినేసిందా? సరే. విహారయాత్ర కథలో మీకు గుర్తున్న 10 పదాలను రాయండి అని చెప్పి ఇంటి దగ్గర రాసుకున్నామని చెప్పవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన సంభాషణ, వాహనాలు రకాల గురించి గణిత సంబంధిత సంభాషణ చేయించడం. ఫర్ ఎగ్జాంపుల్, వాహనాలకు ఎన్ని చక్రాలు ఉంటాయి, 3 సైకిళ్ళు ఉంటే మొత్తం ఎన్ని చక్రాలు అవుతాయి, ఆటోలు 3 ఉంటే వాటి చక్రాలన్నీ ఎన్ని ఉంటాయి అని క్వశ్చన్స్ వేసి వాళ్ళను గణితపరంగా మాట్లాడించవచ్చు. కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేస్తారు. దీంట్లో భాగంగా బిజినెస్ గేమ్ ఆడిస్తాను. తర్వాత స్థాన విలువల పరిచయం విస్తరణ రూపం చాటు ద్వారా నేర్పించాలి. 1s, 10s, 100s, 1000s అని వేసి విస్తరణ రూపంలో రాయించి స్థాన విలువల పరిచయం చేయించడము. నెక్స్ట్ ఆట ఎంతెంత మంది చెప్పినంత మంది అనే ఆటను ఆడించడం ద్వారా పిల్లలకు గుణిజాలకు సంబంధించిన అవగాహన అయితే ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి హోంవర్క్ ఇస్తాను. ఐ గో టు మార్కెట్ ఎవ్రీడే విత్ మై ఫాదర్ అనో, అంకుల్ అనో, సిస్టర్ అనో ఏదో ఒకటి చెప్తారు. తర్వాత హౌ మచ్ దిస్ వెజిటబుల్స్ కాస్ట్ అని అడగవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ షార్ట్ ఓ సౌండ్. షార్ట్ ఓ అంటే స్మాల్ ఓ అని కాదండి, షార్ట్ ఓ సౌండ్. హాట్ పాట్ కాట్ ఇక్కడ 10 ఇచ్చాను నేను. నెక్స్ట్ గేమ్ వర్డ్ బాల్ టాస్ సెంటెన్సెస్ చెప్పించడము. ఫస్ట్ సర్కిల్ మీద పిల్లల్ని వృత్తాకారంలో నిలబెట్టి టీచర్ ఒక వర్డ్ చెప్పి బంతిని విసిరినట్లయితే ఎవరైతే పట్టుకుంటారో వారు ఆ వర్డ్కి సంబంధించిన సెంటెన్స్ చెప్తారు. చెప్పని వాళ్ళు అవుట్ అయినట్టు. నెక్స్ట్ ఇలా ఈ గేమ్ ఆడించి కొత్త సెంటెన్సెస్ని ఈ గేమ్ ఆడించి పిల్లలతోటి సెంటెన్సెస్ చెప్పించవచ్చు. నెక్స్ట్ ఈరోజు రీడింగ్ వర్డ్స్ ప్రాబ్లం, స్ట్రాంగ్ ఈ 2 స్పెల్లింగ్స్ వచ్చేలాగా చదివించడము. నెక్స్ట్ సెంటెన్సెస్ దిస్ ఈజ్ ద బాక్స్, దట్ ఈస్ ఏ డాగ్, దిస్ టీ ఈజ్ టూ హాట్. ఈ సెంటెన్సెస్ బోర్డు పైన రాసి పిల్లలు చదివేలా చూడడము. నెక్స్ట్ షార్ట్ ఓ వర్డ్స్ 2 సెంటెన్సెస్ ఇంటి దగ్గర రాయమని చెప్పాలి హోంవర్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.